హాయ్ అండి. ఈ మామిడికాయల సీజన్లో ఎన్ని రకాల రెసిపీస్ ఉంటాయో అన్నీ చేసుకుంటే మనసుకి తృప్తిగా ఉంటుంది. అవునంటారా? కాదంటారా? మామిడికాయలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మామిడికాయతో పచ్చి పులుసు కూడా చేసుకుందామండి. వేడి వేడి అన్నంలో పోసుకొని తింటే కమ్మగా ఉంటుందండి. మామిడికాయ పచ్చి పులుసు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం పదండి. మామిడికాయ తీసుకొని తొడెం తీసి శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకొని వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకుందామండి, మూత పెట్టేసి. పొయ్యి వెలిగించుకొని పెట్టుకుందాము. ఒక 5-6 విజిల్ రానిద్దామండి. ఈ లోపల మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకుందాము. పచ్చిమిర్చి 2 తీసుకుంటున్నానండి, ఇవి బాగా ఘాటు ఉన్నాయి. ఎండుమిర్చి కూడా వేస్తున్నాం కాబట్టి 2 తీసుకున్నాను. ఈ లోపల పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాం. బెల్లం కూడా తురిమేసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఉడికిందండి. ప్రెషర్ పోయాక మూత తీసి మనం పక్కన పెట్టుకుందామండి. మామిడికాయ ఉడికితే కలర్ చేంజ్ అవుతుందండి, చూసారా ఎలా ఉందో కలర్. పోపు పెట్టుకుందాము, ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి వేసుకుందామండి. అవి వేగాక అప్పుడు ఎండుమిర్చి వేసుకుందాము. కరివేపాకు వేసుకుందాము. ఇవేనండి పచ్చి పులుసులో మెయిన్. జీలకర్ర ఇవన్నీ బాగా వేగనిద్దామండి. పసుపు వేసుకుందామండి ఇప్పుడు. ఇంకా పోపు వేగింది కదా, పక్కన పెట్టేసుకుందామండి. ఈ లోపల ఈ ప్రాసెస్ చూద్దాము. మామిడికాయ ఉడికింది కదా, తీసుకొని పక్కన అంత గుజ్జంతా తీసి పక్కన పెడదాము. మెత్తగా పలి ఉడికిందండి, కాలిపోతుంది అసలు చెయ్యి అంతా. ఆ వాటర్లో వేసి మళ్ళీ మొత్తం తీద్దామండి. కుక్కర్లో వేసి పెట్టాం కదా, ఆ వాటర్లోనే టెంకెన్ మొత్తం కడిగేసేద్దాము. గుజ్జంతా దాంట్లోకి వచ్చింది. ప్లేట్లోకి తీసింది కూడా దాంట్లో వేసి ఏమీ తొలకలు ఏమీ లేకుండా శుభ్రంగా పిసుకుదామండి. ఇప్పుడు తాలింపు పచ్చిమిర్చి, ఎండుమిర్చి అవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ తీసి ఉల్లిపాయలు దాంట్లో వేసుకొని అన్నీ మంచిగా కలుపుదామండి. బాగా మెత్తగా అయ్యేలాగా చూద్దాము. బెల్లం కూడా వేసుకుందామండి ఇప్పుడే మనం. బెల్లం కూడా చూసి వేసుకోవటమేనండి. కారమైనా ఏదైనా మనము ఘాటుని బట్టి వేసుకోవటమేనండి. తినే వాళ్ళ ఇష్టాన్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు చూసుకొని. ముందే ఎక్కువ వేసుకుంటే కష్టం కదా. ఆ పులుసుని తీసుకొచ్చి అందులో పోసుకుందామండి. అందులో వాటర్ పోసి కడిగి పోద్దామండి మళ్ళీ. ఇప్పుడు ఆ పోపు ఉంది కదా, అది ఇందులో కలిపేసుకుందాము. ఉప్పు అన్నీ కలిసేలా కలుపుకోవాలండి. మామిడికాయ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.